హలో గైస్, ఫోన్పే యాప్లో చూపిస్తున్న క్రెడిట్ స్కోర్ అనేది రియల్ స్కోరా కాదా అనేది చాలామందికి అనే డౌట్ అనేది ఉంటుంది. ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే ఫోన్పేలో చూపిస్తున్న క్రెడిట్ స్కోర్ అనేది రియలా కాదా అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫోన్పేలో చూపిస్తున్న క్రెడిట్ స్కోర్ అయితే కరెక్టే, కానీ క్రెడిట్ స్కోర్ని ఫోన్పే వాళ్ళు అయితే ట్రాన్స్ యూనియన్ సిబిల్ నుంచి అయితే తీసుకుంటారు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఇండియన్ ఆథరైజ్డ్ క్రెడిట్ బ్యూరో. ఇండియాలోని క్రెడిట్ బ్యూరోలలో ఒకటైన ట్రాన్స్ యూనియన్ నుండి ఈ సిబిల్ స్కోర్ ఈ క్రెడిట్ స్కోర్ అనేది తీసుకుంటారు. ఫోన్పే యాప్లో చూపిస్తున్న క్రెడిట్ స్కోర్ అనేది లేట్గా అయితే అప్డేట్ అయితే అవుతుంది, వెంటనే అనేది కాదు. ఫోన్పే వంటి థర్డ్ పార్టీ యాప్లలో క్రెడిట్ స్కోర్లు సాధారణంగా రియల్ టైంలో కాకుండా నెలవారీగా అప్డేట్ అయితే అవుతాయి. మంత్కు ఒకసారి క్రెడిట్ స్కోర్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. మంత్కు ఒకసారి మీరు ఫోన్పే యాప్లో క్రెడిట్ స్కోర్ అనేది రిఫ్రెష్ చేసినప్పుడు డేటా అనేది బ్యాంక్ వాళ్ళు ఎక్కడి వరకు అయితే ఇచ్చారో అక్కడ వరకు మీకు క్రెడిట్ స్కోర్ అనేది కౌంట్ అనేది అవుతుంది. అక్కడ వరకు మీకు సిబిల్ స్కోర్ అనేది కౌంట్ అయ్యి మీకు షో అనేది అవుతుంది. మీరు మీ క్రెడిట్ స్కోర్ని ఫోన్పే యాప్లో కాకుండా గూగుల్ పే వంటి ఇతర యాప్లలో మీరు చూస్తే 10 to 20 పాయింట్స్ అనేది మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అన్ని యాప్స్లలో ఒకే రకంగా మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఉండదు, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇలా చూపించడానికి మెయిన్ కారణం వచ్చేసి ఒక్కొక్క యాప్ ఒక్కొక్క బ్యూరో నుంచి క్రెడిట్ స్కోర్ అనేది తీసుకుంటారు. అందుకోసం ఈ విధంగా మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అన్ని యాప్లలో ఒకే విధంగా డేటా అనేది ఉండదు. ఫోన్పేలో ఉన్నట్టు డేటా అనేది అన్ని యాప్లలో అయితే ఉండదు. ఒక్కొక్క యాప్ ఒక బ్యూరో నుంచి అయితే క్రెడిట్ స్కోర్ అనేది తీసుకుంటుంది. అందుకోసం మీకు ఆ డేటా అనేది కరెక్ట్గా అయితే ఉండదు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. 10 to 20 పాయింట్స్ అనే డేటా అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫోన్పేలో చూసుకున్న క్రెడిట్ స్కోర్ అనేది 100% కరెక్ట్. ఇది రియల్ స్కోరే. మంత్లీ అనేది అప్డేట్ అయిన తర్వాత మీకు ఆ స్కోర్ అనేది మీకు కరెక్ట్గా చూపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.